హాయ్ ఫ్రెండ్స్, జనరల్ అవేర్నెస్లో ఫ్రిక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఫ్రిక్షన్ అంటే తెలుగులో రాపిడి అనమాట. సో ఫ్రిక్షన్ 3 టైప్స్ ఉంటుంది. అవి ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్. సో వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఫ్రిక్షన్ అంటే ద అపోజింగ్ ఫోర్సెస్ దట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై ద ఆబ్జెక్ట్స్ వెన్ మూవింగ్ అగైన్స్ట్ ఈచ్ అదర్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఫ్రిక్షన్. అంటే ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇదొక ఆబ్జెక్ట్ అనుకుందాం, ఇదొక ఆబ్జెక్ట్ అనుకుందాం. సో ఈ పైనుండే ఆబ్జెక్ట్ దీని మీద మూవ్ అవ్వడానికి ఒక ఆపోజిట్ ఫోర్స్ అనేది అప్లై అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రిక్షన్. ఇట్లా ఈ ఆపోజిట్ ఫోర్స్ ఏదైతే అప్లై అవుతుందో దాన్ని ఫ్రిక్షన్ అంటారనమాట. ఈ మూమెంట్ ఇలా ఈ ఈ పైనుండే ఆబ్జెక్ట్ ఇలా ముందుకు కదలకుండా ఈ కిందుండే ఆబ్జెక్ట్ ఆపోజిట్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. అట్నే ఈ కిందుండే కిందుండే దానికి పైనుండేది ఆపోజిట్ ఫోర్స్ని అప్లై చేస్తుంది అనమాట. కాబట్టి ఆ రెండింటి మధ్య మోషన్ ఉండదు అనమాట. సో మోషన్ లేకోకున్నప్పుడు జరిగే ఫ్రిక్షన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారన్నమాట. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎప్పుడైతే అప్లై చేయకుండా 2 ఆబ్జెక్ట్స్ని ఉంచితే అప్పుడు అది స్టాటిక్ ఫ్రిక్షన్లో ఉంటుందన్నమాట. ఒకవేళ మనం ఇదే ఆబ్జెక్ట్ పైనుండే ఆబ్జెక్ట్ పైన ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే పైనుంచి మనం తోసాము, ఇట్లా తోస్తే ఈ ఫ్రిక్షన్ ఇది కొంతసేపు అపోజ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తామో ఈ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఫోర్స్ ఎప్పుడైతే మనం ఈ ఆబ్జెక్ట్ మీద చేస్తామో, ఫోర్స్ అప్లై చేస్తామో అప్పుడు మూమెంట్ అనేది జరుగుతుందన్నమాట. దీన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారనమాట. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకోకుండా 2 ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లో ఉంటే అంటే స్టేషనరీగా ఉంటే దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. అదే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి మూమెంట్ జరిగితే దాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. సో స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ అప్లైడ్ ఫోర్సు ఈ ఫ్రిక్షన్ కంటే ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు దాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారనమాట. ఇంకోటి మూడో టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంటి అంటే రోలింగ్ ఫ్రిక్షన్. రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఇట్లా రౌండ్గా ఉండే ఆబ్జెక్టు దీనికి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ముందు కదులుతుంది. దీన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అంటారనమాట. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. దీంట్లో ఏ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, ఏ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది అనమాట. స్టాటిక్ ఫ్రిక్షన్ అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం అప్లై చేయలేదు. కాంటాక్ట్ ఏరియా, కాంటాక్ట్ టైము 2 ఎక్కువ ఉన్నాయి. సో కాంటాక్ట్ ఏరియా, కాంటాక్ట్ టైం ఎక్కువ ఉన్నాయి. ఇది స్టేషనరీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎప్పుడు ఉండదు కాబట్టి స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత స్లైడింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే తక్కువ ఉంటుంది అనమాట. సో స్లైడింగ్ ఫ్రిక్షన్. దానికంటే తక్కువ రోలింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. అసలు స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఎందుకు ఉంటుంది, స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఎందుకు ఉంటుంది, రోలింగ్ ఫ్రిక్షన్ తక్కువ ఎందుకు ఉంటుంది అంటే స్లైడింగ్ ఫ్రిక్షన్లో కాంటాక్ట్ టైము, కాంటాక్ట్ ఏరియా ఇది చూడండి. ఇదింత కాంటాక్ట్ ఏరియా చాలా ఎక్కువ ఉంది దీంట్లో. స్లైడింగ్ ఫ్రిక్షన్లో ఇక్కడ చూడండి చాలా తక్కువ ఉంటుంది కాంటాక్ట్. ఈ ఈ 2 ఆబ్జెక్ట్స్కి మధ్య కాంటాక్ట్ టైము, కాంటాక్ట్ ఏరియా 2 చాలా తక్కువ ఉన్నాయి. సో కాంటాక్ట్ టైము, కాంటాక్ట్ ఏరియా తక్కువ ఉంది కాబట్టి మనం ఇట్లా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు వెంటనే ఇది కదులుతుంది. కానీ ఇక్కడ మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ చాలా ఎక్కువ అప్లై చేయాల్సి వస్తుందన్నమాట స్లైడింగ్ ఫ్రిక్షన్లో. సో స్టాటిక్ ఫ్రిక్షన్లో అసలు ఎక్స్టర్నల్ ఫోర్సే ఉండదు. సో అన్నిటికంటే హయ్యెస్ట్ ఫ్రిక్షన్ దేనికి ఉంటుంది? స్టాటిక్ ఫ్రిక్షన్కి ఉంటుంది. సెకండ్ హయ్యెస్ట్ ఫ్రిక్షన్ దేనికి ఉంటుంది? స్లైడింగ్ ఫ్రిక్షన్కి ఉంటుంది. సో థర్డ్ హయ్యెస్ట్ ఫ్రిక్షన్ దేనికి ఉంటుంది? రోలింగ్ ఫ్రిక్షన్కి ఉంటుంది. సో తక్కువ ఆర్డర్ అంటే ఫస్ట్ రోలింగ్ ఫ్రిక్షన్కి తక్కువ, తర్వాత స్లైడింగ్ ఫ్రిక్షన్ తక్కువ, దాని తర్వాత స్టాటిక్ ఫ్రిక్షన్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టుగా రోలింగ్ ఫ్రిక్షన్ ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రొవైడ్స్ లీస్ట్ రెసిస్టెన్స్ అంటే అపోజిషన్ పవర్ని తక్కువ ఇస్తుంది. ఎందుకు అంటే కాంటాక్ట్ టైము, కాంటాక్ట్ ఏరియా 2 సర్ఫేసెస్ మధ్య కాంటాక్ట్ టైము, కాంటాక్ట్ ఏరియా దేనికైతే తక్కువ ఉంటుందో అది తక్కువ ఫ్రిక్షన్ని చూపిస్తుంది అనమాట. సో తక్కువ ఫ్రిక్షన్ ఏంటి ఇప్పుడు? రోలింగ్ ఫ్రిక్షన్ అన్నిటికంటే తక్కువ ఫ్రిక్షన్. సో ఇది అనమాట ఫ్రిక్షన్ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ బాయ్.